దేవుని నామమునకు వందనాలు. దేవుడు నచ్చిన సాక్ష్యం కూడా ఉంది. దేవుడు ఇచ్చిన వాగ్దానం నాకు ఎప్పుడైతే 2004లో నాకు దేవుడు పిలుచుకున్నారు ఆ సమయంలో నేను చాలా వేదన చెందాను. కారణం ఏంటంటే నేను వ్యాపారం పెట్టుకుంటాను కాబట్టి వ్యాపారమే చేయాలి భావంతో ఉండేవాడిని. ఏదో నా కష్టాల కొరకు నేను దేవుని సన్నిధికి వెళ్ళాను, నా బాధల కొరకు నేను దేవుని సన్నిధిలోకి వెళ్ళాను, ప్రార్థన చేశాను. దేవుడు నా కష్టాలు ప్రార్థన విన్నారు. ఎన్నో విషయాల నుంచి నా బిడ్డలు కూడా ఇచ్చారు. నేను ఎప్పుడు కూడా జీవితంలో అనుకోలేదు నేను వ్యాపారమే నేను చేసుకుంటాను కదా, సేవా జీవితం ఎప్పుడు కూడా నేను ఇష్టపడేవాడిని కాదు. ఎందుకంటే నేను ఒక హిందూ ఫ్యామిలీ వచ్చాను కాబట్టి నాకు ఇవన్నీ పెద్దగా నాకు తెలియదు. పుట్టిన క్రైస్తవుని కాదు. ఇంకా 2004లో దేవుని పిలిపించింది, నేను నాకు సువార్త సేవ చేయాలి. ఏమన్నారంటే సువార్త సేవ చేయాలన్నారు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 11-12 చదివితే అందులో స్పష్టంగా ఉంది. 5 రకాలైన పరిచయాలు దేవుడు మనకు చెప్పారు. చదవండి, చక్కగా చదవండి వారు. అక్కడ రాసిన మాట ఏంటంటే క్రీస్తు శరీరం వర్ధిల్లడానికి 5 రకాలైన పరిచయాలు ఇచ్చారు. 5 రకాలైన పరిచయాలలో దేవుడు అపోస్తలులు గాను, ప్రవక్తలు గాను, సువార్థికులు గాను, కాపులు గాను, బోధకులు గాను 5 రకాలైన పరిచయాలలో దేవుడు నాకు ఇచ్చింది 3వ పరిచయం. ఏదమ్మా? సువార్త పరిచయం దేవుడు నాకు స్పష్టంగా ప్రభు నాతో చెప్పిన మాట ఏంటంటే నేను నా సువార్త సేవ చేయాలని. తెల్లవారు లేచాను, నాకైతే పెద్దగా ఏం తెలియదు. మా పాస్టర్ గారికి నేను చెప్పాను, పాస్టర్ గారు ఇలాగా నాకు స్వరం విన్నానండి, దేవుని దర్శనంలో నాతో మాట్లాడారు, దేవుని చూపించాలని ఆయన కూడా విషయాలు తెలిసి బైబిల్లో నుండి నాకు చెప్పారు. చెప్పేగా అంగీకరించాను. కానీ నాకు ఇవ్వలేదు. నేను అలాగే మైక్ సరిగ్గా పెట్టుకోవాలి. మైక్ నేను జీవితంలో అనుకోలేదు. నేను 2004 ఎప్పుడైతే నాకు పిలుపు వచ్చిందో నేను భయపడిపోయి నేను వెనక్కి ఉండిపోయాను. నేను చేయడానికి ఇష్టపడ్డాను. ఏదో దేవుడి సేవ అనుకొని సీడీలు మొదలు పెట్టాను, సీడీలు తయారు చేశాను. తర్వాత నా దగ్గర 3 కార్లు ఉండేవి. అదొక వ్యాపారం. వైజాగ్లో 3 ట్రాలర్స్ కూడా పెద్ద గొల్లు ఉంటాయి కదా, 16 చక్రాలు, అలాంటి గొల్లు కూడా 3 ఉండేవి నాకు వైజాగ్ స్టీల్ ప్లాంట్లో. ఇవన్నీ ఒకేసారి నాకు నష్టం వచ్చింది. అప్పుడు దేవుడి సన్నిధిలోకి వెళ్ళి నేను ప్రార్థన చేశాగా దేవుడు నాకు 2004 నాతో మాట్లాడి, అయినా నేను లేట్ చేశాను. నేను దేవుని విషయంలో నేను ముందుకు రావడానికి నేను ఇష్టపడలేను. సీడీ తయారు చేయడం ఇది కూడా దేవుని పనే కదా అనేసి, తర్వాత కార్లు ఉండేవి, ట్యాక్సీ సర్వీస్ చేస్తూ దేవుని సేవ చేసుకోవచ్చు కదా అని ఉద్దేశంతో ఉన్నాను. 2007లో విజయవాడలో అసరే బిషప్ గారు గ్రౌండ్లో మధ్యాహ్నం ఫోన్ చేసి వచ్చిన తర్వాత మధ్యాహ్నం నేను చెట్టు కింద కూర్చున్నాను. అక్కడ సేవలు జరుగుతున్న మీటింగ్ పోతున్న మీటింగ్స్కి నేను వెళ్ళి చెట్టు కింద కూర్చున్నాను. మధ్యాహ్నం ఒంటరిగా ఉన్నాను. అప్పుడు ప్రభు స్వరం వారు నాతో మాట్లాడింది. నీకు నేను ఎంత చెప్పినా కూడా నేను నా మాట వినవు, ఆస్తి ఉన్నాగా నీకు కనిపిస్తున్నావా? ఎందుకంటే నేను లక్షల కోట్ల మీద పెరిగానండి, డబ్బులోనే పుట్టి పెరిగాను కాబట్టి నేను చాలా గర్వంగా ఉండేవాడిని. అయితే అప్పుడు ప్రభు అన్నారు, డబ్బు ఉన్నదని గర్విస్తున్నావా అన్నారు. తర్వాత నాకు నష్టం స్టార్ట్ అయింది. ఒక్కొక్క నష్టం ఎలాంటిది అంటే మరి నేను చెప్పలేదు. లక్షల మీదే ఎవరో ఏ అలవాట్లు లేవు నాకు. 2001లో అన్ని అలవాట్లు ఉండేవి, అన్నీ మానేసాను. తర్వాత నా జీవితంలో ఎప్పుడైతే ప్రభు చెప్పారో డబ్బు ఉన్నదని గర్విస్తున్నావు,
అనే ఉద్దేశంతో ఏం చెప్పాలని నేను నాకు తెలియట్లేదన్నా. అప్పుడు నాకు నష్టం మొదలైంది. నష్టం మొదలయ్యేగా చాలా లక్షల మీద మరి పోయేటప్పుడు దేవుని మాట ఎలా ఉంటుందంటే, తర్వాత దేవుని కొట్టిన దెబ్బ కూడా చెవులకి కత్తి కనిపించింది, చెవులకి వినిపించింది. అలాగా నష్టం నాకు మొదలైంది. లక్షలు పోతున్నా ఏమీ అర్థం అవ్వట్లేదు. కుటుంబంలో కూడా భేదాలు వచ్చేసాయి. గవర్నమెంట్ వాళ్ళు వేరే అయిపోయాము. మరి పెళ్ళి పేరెంటాలు ఇలాగే రకరకాలుగా కోట్లు లక్షలు ఇలాగే పోయాయి. మా తమ్ముడు కూడా చనిపోయాడు. వాడికి కూడా వాడు వాటా తీసుకొని వాడంతా తప్పు కుమారుడు మొత్తం వాడు అంతా నష్టపరిచేశాడు. కిడ్నీలు కూడా పోయాయి. వాళ్ళ కింద కూడా ఎంతో డబ్బు పెట్టాం. మీరు ఇలాగే మరి నా ఆస్తి చూస్తే ఏంటి పెట్టించారా అనే ఉద్దేశంతో మీరు అనుకుంటారు, కానీ అది గర్భంతో చెప్పిన మాట కాదు. నిజంగా దేవుడు నా జీవితంలో జరిగిన విషయాలు ఇవి. యథార్థంగా ముందు నేను చెబుతున్నాను. అయితే ఎప్పుడైతే నాకు 2000 ఏళ్ళ తర్వాత దేవుడు నాకు వార్నింగ్ ఇచ్చారో నాకు అర్థమవ్వలేదు. నాకు అర్థమవకపోయి నేను దూరం ఉండాలి దేవునితో అనే ఉద్దేశంతో ఉండేవాడిని. కానీ దేవుడు ఎప్పుడైతే నాకు నష్టపరచడం మొదలు పెట్టారో ఒకరోజు ఎలాగొచ్చిందంటే అన్నీ పోయాయి నా దగ్గర. ఏమీ కూడా నా దగ్గర లేదు. ఇప్పుడు నేను వైజాగ్లో ఉంటున్నాను. వైజాగ్ నుంచి మరి దేవుడికి వచ్చాము, సమర్పించుకున్నాం, చేతులు ఎత్తిస్తాం. ప్రభావం మరి ఏం చెప్పావు అర్థం చేస్తాను అనే ఉద్దేశంతో మేము దేవుడిలో వచ్చాము. మాస్టర్ గారు బీపీఎస్ చేశారు అక్కడ. నేను ఎండి జాయిన్ అయ్యాను, కానీ నాకు బుర్రకు ఎక్కలే. ఒక నెలలోనే గొడవ అయిపోయింది అక్కడ సిఓటి బైబిల్ కాలేజ్లో. నేను చేయను అనుకొని మానేశాను. ఎందుకంటే నేను వచ్చేది ప్రార్థన వల్లే వచ్చాను. ఏంటంటే నా జీవితంలో తెలిసింది నాకు ఏంటంటే ప్రార్థన. నాకు ఈ బైబిల్ కాలేజీలు, ఈ థియరీలు ఇవన్నీ పెద్దగా నాకు ఏమీ కూడా లేదు. నేను ఏదైనా సాధించానంటే ప్రార్థన వల్లే. మా పునాది ప్రార్థనే. మా గురువులు మాకు చెప్పిన వారు అందరూ కూడా ప్రార్థన విషయమే చెప్పేవారు. నేను ప్రార్థన పునాది వేసుకున్నాను తప్ప, కానీ రెండో పునాది మాకు తెలియదు. ఏదో బైబిల్ కాలేజ్ నుంచి ఎండీ చేసుకుని వచ్చి డాక్టర్ కానీ, రెవరెంట్ కానీ, అపోస్టల్ కానీ ఇలాగ పెడితే ఈ రోజు కూడా నేను ఇష్టపడను. ఇవాంజలిస్ట్ అని రాస్తాను అంతే. తర్వాత 7 సంవత్సరాలు నేను పాస్టర్గా చేశా ఇందులపల్లిలో. మరి దేవుడి అనుభవాలు నాకు ఇచ్చిన తర్వాత ఒకరోజు నేను ఏడ్చానండి దేవుడి సన్నిధిలో. ప్రభువా, నేనైతే నాకు సువార్త సేవ విషయంలో పిలుచుకున్నావు, నాకేది ఏమీ కూడా తెలియదు, నేనేం చెప్పలేను ప్రభువా అంటే, దేవుడు ఈ వాగ్దానం దేవుడు నాకు ఇచ్చాను. యాకోబుకి ఇచ్చిన వాగ్దానం. చెప్పిన వాడు నీవు కాదు, చెప్పిన వాడు నేను. నువ్వు ఎక్కడికి వెళ్ళినా నీ తోడుగా ఉంటానన్నా. ఈరోజు నేను ఇంచుమించు భారతదేశంలో ప్రతి రాష్ట్రానికి వెళ్తుంటాను. మరి అక్కడికి వెళ్ళి సువార్త సేవ చేస్తుంటాను. నేను దేవుడికి కృప ఏంటంటే కొన్ని భాషలు నాకు వచ్చు. తెలుగు కాదు, మరి హిందీ అని, ఇంగ్లీష్ అని, మరి ఇలాగా కొన్ని 5-6 భాషలు దేవుడు నాకు ఇచ్చారు. కాబట్టి అదొక కృపే. ఎందుకంటే దాని అర్హత తరహాగా నన్ను దేవుడు పిలుచుకున్నాను. ఆ పరిస్థితుల్లో నేను దేవుని సన్నిధిలోకి రావడం జరిగింది. మరి ఎప్పుడైతే నాకు దేవుడు వాగ్దానం ఇచ్చారో ధైర్యం వచ్చింది. వచ్చిన తర్వాత మరి ఆ రోజు నుంచి ఈ రోజు దాకా దేవుడు నన్ను ఈ రూపంలోనే నడిపిస్తున్నారు. బైబిల్ ఓపెన్ చేస్తే బైబిల్ అర్థమయ్యేది కాదు నాకు. భయపడిపోయేవాడిని. ఇదేంటప్పుడు ఆయన రకరకాలుగా రాసిందా అని. తర్వాత దేవుడు నాకు అన్ని విషయాలు నేర్పించారు. కారణం ఏంటంటే దేవుడు మాట్లాడిన దేవుడు చెప్పకుండా ఏ పని కూడా చేయడు. ఆది కాలం నుంచి ప్రకటన గ్రంథం దాకా వచ్చేటప్పటికి దేవుడు ప్రతి ఒక్క విషయాన్ని దేవుడు ముందు బయలుపరిచేశారు. చెప్తారు, ఆయన చేస్తారు. ఆయన ఉండే గొప్ప గుణ లక్షణాలు అవి. యోబు గ్రంథము 33వ అధ్యాయము 1 దేవుడు ఎలా మాట్లాడతారు ఆ విషయం మీద నేను చెప్తున్నాను.
ఎప్పుడైతే నీ ప్రార్థన చేస్తావో దేవుడు నిన్ను ఒంటరిగా ఇప్పుడు కూడా వదిలేడు. జవాబులు ఎలా వస్తాయో ఆ విషయాన్ని మనం ఈరోజు ధ్యానం చేద్దాం. దేవుడు ఒక్క మారే పలుకును, దేవుడు ఒక్క మారే పలుకును, రెండు మారులు పలుకును, రెండు మార్లు పలుకును. అయితే మనుషులు అది కనిపెట్టరు. అయితే అది మనుషులు కనిపెట్టరు. మంచం మీద మంచం మీద కునుకు సమయమున గాఢ నిద్ర పట్టినప్పుడు, కలలో రాత్రి కలుగు స్వప్నములలో నరులు గర్విష్ఠులు కాకుండా చేయనట్లు, తాము తలచిన కార్యము వారు మానుకొన చేయనట్లు, గోతికి పోకుండా వారిని కాపాడినట్లు, కత్తి వల్ల నశింపకుండా వారి ప్రాణమును తప్పించినట్లు, ఆయన వారి చెవులను తెరవజేయును, వారి కొరకు ఉపదేశము సిద్ధపరచును. వ్యాధి చేత మంచం ఎక్కడం వలనను, ఒకరి ఎముకలలో ఎడతగిన నొప్పులు కలుగుట వలనను వాడు శిక్షణము నొందును. రొట్టెయు రుచిగల ఆహారమును వానికి అసహ్యమగును. వాని శరీర మాంసము క్షీణించిపోయి వికారమగును. బయటికి కనబడకుండని ఎముకలు పైకి పొడుచుకొని వచ్చును. వాడు సమాధికి సమీపించును, వాని ప్రాణము సంహారకుల యొద్దకు సమీపించును. నరులకు యుక్తమైనది ఏదో దానిని వానికి తెలియజేయుటకు వేలాది దూతల్లో ఘనుడకు ఒకడు వానికి మధ్యవర్తుడు, ఒకడు వానికి మధ్యవర్తి అయి ఉండిన ఎడల, అంటే దేవునికి మనకి మధ్యవర్తి అయి ఉండిన ఎడల దేవుడు వాని యందు కరుణ చూపి పాతాళములోనికి దిగి వెళ్లకుండా వానిని విడిపించును. ప్రాయశ్చిత్తము నాకు దొరికినని సెలవిచ్చెను. అప్పుడు వాని బైబిల్లో దర్శనం అనేది, కళ అనేది, స్వప్నం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. ఇప్పుడు ఈ మాట నేను చదివాను. యాకోబు ఇచ్చిన దర్శనం కూడా స్వప్నమే. సొలొమోనుతో దేవుడు స్వప్నంలో మాట్లాడారు. ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథంలోకి వచ్చేటప్పటికి దర్శనాలు, స్వప్నాలు, స్వరం, కళలు ఇవన్నీ ఎక్కువగా ప్రతి ఒక్క భక్తుడితో దేవుడు మాట్లాడాడు. ఎలా మాట్లాడేవాడండి? ఏదైతే మనం ప్రార్థన చేస్తామో దానికి జవాబు మనకి కళల ద్వారాగా, స్వప్నం ద్వారాగా, దర్శనం ద్వారాగా దేవుడు చూసుకుంటాడు. మీ భక్తి నేర్చుకున్నాడు, దేవుడు జవాబు ఇచ్చారు. ఎలా దర్శనం వచ్చిందనే క్వశ్చన్ రావచ్చు. దేవుడు నిజంగా మాట్లాడతాడు. దేవుడు చెప్పకుండా ఏది పని చేయడానికి. ఆమోస్ పత్రిక 3:7 త్వరగా కొద్ది చదవండి. ఆమోస్ పత్రిక 3:7 తన సేవకులైన ప్రవక్తలకు తాను సంకల్పించిన దానిని బయలుపరచకుండా ప్రభువైన యెహోవా ఏమీ చేయడు. ఏమండి? దేవుడు తలంచుకున్న విషయాల్ని దేవుడు తన సేవకులైన బిడ్డలకి చెప్పకుండా ఏ పని కూడా చేయడు. ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం దాకా ప్రతి ఒక్క విషయాన్ని దేవుడు ముందే తెలుసు. అబ్రాహాము కూడా చెప్పాడు దేవుడు, 420 సంవత్సరాలు నేను ఇజ్రాయెల్ ప్రజల్ని ఏం చేస్తానని, బానిసత్వంలో పంపిస్తున్నానని. ఇజ్రాయెల్ ప్రజలు ఎవరు పెట్టలేండి? అబ్రాహాం సంతానం. అప్పటికి అబ్రాహాంకి ఒక పిల్లవాడు లేడు. అప్పుడు ఇచ్చిన వాగ్దానం. అక్కడ కూడా ఆయనకి ఏంటంటే ఒక స్వప్నం కట్టుకుని 420 సంవత్సరాలు ఎక్కడ నీకు పిల్లలు లేకపోవడం ఏంటి? నీకు ఇసుక వల్లే నీకు నేను సంతానం ఇస్తాను, ఆకాశంలోనే నక్షత్రం వల్లే నీకు సంతానం ఇవ్వబోతున్నాను.
ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం దాకా ప్రతి ఒక్కరు ప్రార్థన అడిగారు. వెతుకుడి దొరుకుతుంది. ప్రార్థించి నిగూఢమైన విషయాలు, మీకు ఖచ్చితమైన విషయాలను తెలియపరుస్తున్నాను. ప్రార్థన చేయకుండా ఎవరైనా ఏమైనా పొందుకున్నారంటే బైబిల్ గ్రంథంలో ఆదాం నుండి ప్రకటన గ్రంథంలోకి వచ్చేటప్పుడు దాకా ప్రతి ఒక్కరూ అడిగారు దేవుడి సన్నిధి. ఆదాం కూడా అడిగాడు, ప్రాధాయపడ్డాడు. నోహా ప్రార్థించాడు, యోహాన్ ప్రార్థించాడు. అందరూ అన్నా పిల్లలు లేరు, పిల్లలు లేరు. దేవుడి సన్నిధిలో చేయమడిగింది, ప్రభువా నాకు పిల్లలు లేరు, నాయన పిల్లలు లేదు. అబ్రాహాం అడిగాడు, ప్రభువా నాకు సంతతి లేదు, సంతానం లేదు. దేవుడు అబ్రాహాం కూడా పిల్లలు ఇచ్చాడు. నోహాకి దేవుడు ప్రార్థన చేసేటప్పటికి నోహాకి దయచేసి, అడ్డా ప్రార్థన చేసేటప్పటికి అన్నకు కూడా దేవుడు పెట్టించాడు. అకుబ్నేజర్ రాజు గర్వించాడు, ఆయన కూడా దేవుని మీద ఎప్పుడైతే చూసి దేవుని సన్నిధిలో ప్రార్థించాడు, దేవుడు దయ చూపించాడు. పిచ్చోడు అయిపోయాడు, గడ్డి తిన్నాడు, గర్భం కూడా మనిషిని తినేస్తాడు. ఎవరైతే దేవుని మీద చూసారో వాడు ఎప్పుడు కూడా గుర్తు చేతులతో వెళ్ళలేదండి. ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. ప్రార్థన ఇప్పుడు కోసము, రాబోయే రోజుల కోసం దేవుని తరకు వాగ్దానం అయింది. ఎప్పుడైతే నీ ప్రార్థన మొదలు పెడతావో దేవుడు నేను ఎప్పుడు కూడా ఒట్టి చేతుల్లో నా జీవితంలో నేర్చుకుంది. నేను ప్రార్థన ఎలాంటి కష్టాల్లో ఉన్నా కూడా నేను ప్రార్థన చేసి దేవుడు నా కష్టాన్ని చూసి నా కష్టం నుంచి నేను బయటికి తీసుకుంటాను. ఎన్నో విషయాలు నా జీవితంలో జరిగాయి, ఒకటి కాదు రెండు కాదు. మరి ఇంత చక్కగా దేవుడు మనకి బైబిల్ ఇచ్చాడు, ప్రార్థన రహస్యం ఇచ్చాడు, దేవుడు మాట్లాడే విధానం ఇచ్చాడు. ప్రతిరోజు మనతో మాట్లాడతాడు. ఈరోజు నేను ఎలా జీవిస్తున్నాను రాత్రికి దేవుడు తెలియదు. నీ ఉద్దేశం, మన ఉద్దేశం నీలో ఏముండాలి, నువ్వే ఉద్దేశంతో నేను జీవిస్తున్నావు అని. ఈ మాట అంతా యోగంతో 33వ అధ్యాయం అంత ఆశామాష మాట ఏం కాదు. దాన్ని వివరించుకుని వెళ్ళామంటే చాలా లోతైన విషయం. రాత్రి వేళ మంచం మీద పనుకు సమయంలో దేవుడు ఏం చేస్తాడట, మన చెవుని తిరుగుతాడు. నీ ఏ మనస్తత్వంతో నీ జీవిస్తున్నావు? ఒకటి, అనారోగ్యంతో ఉన్నావా? ఏమైనా నాశనమైన పరిస్థితులు నీ జీవితంలో రాబోతుందా? దాన్ని తప్పించడానికి ఆయన దేవదూతను పంపించి స్వరంతో దేవుడు మాట్లాడి చెప్తాడు, కథల్లో చూపిస్తాడు. నీ మనోవేదం, నీ మనసులో ఏమున్నాదో అది క్రియారూపంలో చూపిస్తాడు. నువ్వు ఏం ఉద్దేశంతో నువ్వు జీవిస్తున్నావో ఇదిగో చూడు, రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందా అనేది. భక్తి జీవితం దేవుడు జవాబిచ్చే విషయం ఇదే. మనం దర్శనం అంటాం, కళలు అంటాం, స్వరం అంటాం. సమయంతో దేవుడు స్వరంతో మాట్లాడారు. మీరమ్మకి యేసు ప్రభుని ఇస్తున్నారంటే దేంట్లో చెప్పారండి? స్వర్గదూతులు డైరెక్ట్ చెప్పిందా, స్వప్నంలో చెప్పారు? స్వప్నంలో మాట్లాడారు. యోసేపుతో కూడా తన భర్త వదిలేయాలనుకున్నాడు. ఇదేమో వ్యభిచారి, ఇది కన్యక గర్భవతి అయింది కాబట్టి వదిలేయడానికి చూస్తే స్వప్నంలో దేవుడు వచ్చి మాట్లాడి చెప్పాడు, ఆమె పరిశుద్ధాత్మ ద్వారా గర్భవతి. పేతురు కొర్నేలియస్ దగ్గరికి వెళ్ళడానికి కూడా కొర్నేలియస్కి పేతురు వచ్చింది స్వప్నమే.
స్వప్నం మన జీవితంలో ఒక రహస్యమైన విషయాలు మనకు బయలుపరుస్తుంటారు. మన రాబోయే జీవితం ఏం జరుగుతుందా, వచ్చే జీవితం ఏం జరుగుతుందా, ఏం జరగదా అనే విషయాన్ని దేవుడు మనకు బయలుపరుస్తున్నారు. మనం ఎప్పుడు కూడా ఎందుకు ఒక కళ అనేది, ఒక స్వప్నం అనేది మన జీవితానికి భాగమై ఉన్నారు. పుట్టివాడి నుంచి అంటే వచ్చే పిల్లల నుంచి పెద్దవారు ముసలివారు దాకా ప్రతి ఒక్కరికి స్వప్నము కళ దర్శనం ఎందుకు వస్తుంది? మరి బైబిల్లో యోబు ఎందుకు ఈ విషయాన్ని రాశాడు? ఆయన ఒక దగ్గర అయితే ఏం రాశాడంటే 7:10 అనుకుంటాను. ఏమంటారంటే, నేను ప్రభువా కావాలంటే నాకు చంపే కానీ నాకు దర్శనం అనేది స్వప్నం అనేది నాకు చూపించొద్దండి. కావాలంటే నాకు చంపే, చచ్చిపోవడానికి నేను సిద్ధమే కానీ స్వప్నం అనేది నాకు చూపించదు. ఎందుకంటే స్వప్నం వల్ల నేను గడిచిపోతున్నాను, నాలో నా ప్రాణం ఉండట్లేదు. యెషయా గ్రంథం 44:7 కూడా చూడండి. ఆదిలో ఉన్న జనములు మొదలుకొని చదవండి. ఈ విషయాలు నా భక్తి జీవితానికి పునాది. ఆదిలోనున్న జనమును నియమించినది మొదలుకొని నేను తెలియజేయచూ వచ్చినట్లు తెలియజేయగలవాడెవడు? అట్టివారెక్కడైనా నుండిన ఎడల నాకు తెలియజెప్పవలెను, ఆ సంగతి నాకు ప్రచురింపవలెను. అట్టివారు భవిష్యత్ విషయమును రాబోవు సంగతులను తెలియజెప్పు వారై ఉండవలెను. ఎవడైనా ఉన్నాడా? దేవాది దేవుడు ఒక్కడే చెప్తాడు. నా జీవితాన్ని దేవుడు ఈ దర్శనము, కళలు, స్వప్నం, స్వరం ద్వారా నాతో మాట్లాడాడు. నేను ఎప్పుడైతే ప్రార్థన చేశానో, ఇరిమేలు ఉంటాయి కదా 33 ఏముంటుంది, నేను ప్రార్థించి నీకు గూఢమైన విషయాలను తెలియపరుస్తాను. నేను ప్రార్థనే నా ప్రాముఖ్యమైన నా జీవితానికి పునాది. నేను ప్రార్థన చేశాను, దేవుడు నాకు వచ్చిన కష్టాలు, రోగాలు, బీపీ అయితే హై బీపీ నాకు 180/120 కొట్టింది. బ్రెయిన్ హ్యామరేజ్ అయిపోవాలి. 24 గంటలు నా పాకెట్ ట్యాబ్లెట్స్ ఉండాలి. గుండె తడ కొట్టుకుంటేది. ఎప్పుడు ప్రాణం పోతుందో నాకు తెలియదు. ప్రార్థన చేశాడు, దేవుడు ఆ రోగాన్ని కూడా నాకు తీసుకుంది. ఈ తల్లి అంటుంటుంది, ప్రభు నా బాగు ప్రార్థన అంటే ఆయన ఆయన చిత్తం ఏంటో, ఆయన ఉద్దేశం మనం చేసింది ఏంటంటే ప్రార్థన. ఎప్పుడు కూడా నీ ప్రార్థన మానేసావు. ఎప్పుడైతే నీ ప్రార్థన మానేసావు, నీ పనులు ఆగిపోతావు. దేవుడు కనిపిస్తాడు అంతే. నీ ప్రార్థన చేయకపోయిన ముందే నాకు తెలియదు నువ్వేం అడిగిపోతున్నావు అంటాడు. నీ ప్రార్థన ఎంత చేస్తున్నావు, ఏ సమయాన్ని నువ్వు కేటాయించావు దేవునితో? ఏదో ఆదివారం చర్చికి వచ్చి ప్రార్థన చేసి వెళ్ళిపోవడం. రోజుకి నువ్వు ఎన్ని గంటలు దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నావు? నేను పునాదైన విషయం చెప్తున్నానండి, ఆసమాజం విషయం కాదు. నేను చేశాను, పొందుకున్నాను. దేవుడు నాకు మొదట్లో నాకేం తెలిసింది కాదు, పుట్టిన క్రైస్తవుని నేను కాదు, తిట్టేవాడిని క్రైస్తవుని. ఈ నా కొడుకు పనిపాటే ఉండదు, నా దేవుడు గొప్ప అని పెరుగుతారంటే. అలాంటిది నేను ఎప్పుడైతే నీ కష్టాలు వచ్చాడో, సహోదరుడు వచ్చాడు, బ్రదర్ రండి ప్రేయర్ చేద్దాం, నేను 3 రోజులు ప్రార్థన ఉంటానంటే 3 రోజుల కోసం వెళ్ళాను. 1 రోజు అయిపోయింది, 2 రోజులకి అయిపోయింది, 3 రోజు తెల్లవారు వెళ్ళిపోతాను, మన పాత జీవితంలో జీవిస్తాను కదా అనుకున్నాను. 2 రోజులండి, 3 రోజులు తెల్లవారు 3 రోజులకి 3 రోజులు వెళ్ళిపోతానంటే ప్రభు అన్నారు 10 రోజులు ప్రార్థన చేయండి. లేటర్ నాయన తెల్లవారు వెళ్ళిపోతాను అనుకుంటే ప్రభు 10 రోజులు ప్రార్థన చేయమని అంటున్నాను. ఈ మాట కూడా అప్పుడు నాకేం తెలిసింది కాదు, ఏం అర్థమైంది కాదు. అప్పుడు వెళ్ళి దేవుడి సన్నిధిలో పాస్టర్ గారికి తెలిసారు. పాస్టర్ గారి చర్చలోనే ఉన్నాను. పాస్టర్ గారు ఇలా దర్శనం వచ్చింది, ఇలా స్వరం విన్నాను అంటే అప్పుడు ఆయన రెఫరెన్స్ ఇదిగో సమయంతో దేవుడు మాట్లాడాడు, స్వరంతో మాట్లాడాడు, సౌలుతో దేవుడు మాట్లాడాడు, పౌలుతో దేవుడు మాట్లాడాడు, స్వరంతో దేవుడు మాట్లాడతాడు. ఆయన దేవుని స్వరం 10 రోజులు చెప్పాడు కాబట్టి 10 రోజులు ప్రార్థన చేశాను. నేను 10 రోజులు ప్రార్థన చేశాను.
4వ రోజు అయింది, 5 అయింది, 6 అయింది, 7 అయింది, 8వ రోజు ప్రభు డైరెక్ట్ నాకు దర్శనం ఇచ్చారు. దర్శనంలో ఆయన నేను చూసి ఏడుస్తున్నాను. ప్రభు నన్ను క్షమించిన ఆయన చూసి ఏడుస్తున్నాను. మోకాళ్ళ మీద ఉన్నాను. ఆయన నన్ను ఆశీర్వదించారు. ఆయన జీవితంలో ఇలాగా మెలుకొస్తుందని నాకు తెలియదు. నేను పాస్ట్ అవుతానన్న జీవితంలో కూడా నాకు తెలియదు. నేను 1,00,000 సంపాదించాలా, కోట్లు సంపాదించాలా, వ్యాపారం చేయాలి, ఈ ఉద్దేశమే ఉండేది. 8వ రోజు ఎప్పుడైతే ప్రభు నాకు దర్శించారో ఆ రోజు నుంచి నా పరిస్థితులు మారారు. ఒకరోజు అయితే నేను దాని తర్వాత ఫుల్ తాగేసి పడుకున్నాను ఇంట్లో. ప్రభు సౌండ్తో మాట్లాడారు. వచ్చా డైరెక్ట్ అయిపోయాను. నాకు అయ్యా ఇది మంచిది కాదు, మానేయండి. దేవుడు మాట్లాడతాడు, చెప్తాడు. కానీ నీ సమర్పణ ఎలాగా? దేవుడికి నువ్వు ఎలా సమర్పించుకున్నావు? నీ ఉద్దేశం ఏమిటి? ఇవన్నీ విషయాలు చెప్తున్నానంటే కట్టుకత్తలేమి కూడా కాదు. నా జీవితంలో జరిగిన విషయాలు నేను చెప్తున్నాను. ఏ వాక్యంతో దేవుడు మాట్లాడారో ఆ వాక్యం నాకు బైబిల్లో కనిపించేది. ప్రభా నీవేనా మాట్లాడారు? ఇలాంటి విషయాలు మీరు ప్రార్థనలో ఉండి కనిపెడితేనే మీకు జరుగుతారు. కానీ ప్రార్థనలో ఉండకంట మీరు జరుగుకోవాలంటే జరగకపోయిన విషయం. దేవుని దగ్గర నుంచి మనం పోయిన దాన్ని సంపాదించుకోవాలి. ఏంటమ్మా? ఏదైతే పోగొట్టుకున్నావో వాటిని తిరిగి సంపాదించుకోవడానికి ప్రార్థనే అందరికంటే పెద్ద ఆయుధం. దేవుడు అన్యాయస్తుడు కాదు. నీకు పోయింది, నష్టమొచ్చింది, అనారోగ్యంలో ఉన్నావు, కష్టాల్లో ఉన్నావు, బాధల్లో ఉన్నావు, చచ్చిపోయే పరిస్థితుల్లో నువ్వు ఉన్నావు అంటే దానికి ప్రార్థనే నీ సమర్పణ. కష్టాల్లో వచ్చాను కాబట్టి ఏదో వెంటనే నాకు దేవుడు నిన్ను హస్తంలో పెట్టుకుంటాడు, చంపనీడు. కానీ చేసింది దాని పనిష్మెంట్ అనేది ఉంటుంది. బాధ లేని బోధర్మవాడు. నీకు కొన్ని రోజులు ప్రార్థన చేయి, అప్పుడు దేవుడు నెమ్మదిగా నిన్ను ఏం చేస్తానంటే బయటికి లాక్కుంటాడు. చంపడు ఆయన సన్నిధిలోకి వచ్చిన తర్వాత నువ్వు ఆయన చేతుల్లోకి వెళ్ళిపోతుంది. నీకు చంపడానికి ఇక్కడ రప్పించడం. తను చేసిన పాపానికి పశ్చాత్తాపం నీకు రావాలి. పశ్చాత్తాపం నీలో రాకపోతే నువ్వు ఎప్పుడు కూడా వర్ధిల్లేవు, ఎప్పుడు కూడా నీ బయటికి నువ్వు రాలేవు. భక్తి నీలో ఏం పుట్టిస్తుందట? ధైర్యం పుట్టిస్తుంది. భక్తి నీలో పశ్చాత్తాపం పుట్టిస్తుంది. నీలో పశ్చాత్తాపం రాకపోతే ఏంటి? నీలో పశ్చాత్తాపం రాకపోతే నీకు ప్రార్థన రాదు, కన్నీళ్ళు రావు. కన్నీళ్ళు రావాలంటే పశ్చాత్తాపం మనిషి నీకు రావాలి. ఏదో మేలు నేను చేస్తున్నాను అని కాదు. నువ్వు ప్రార్థన చేయి, దాని ప్రతిఫలం దేవుడు నీకు తప్పగా ఇస్తాడు. దేవుడు ఏం చేస్తాడు? దాని ప్రతిఫలం తప్పగా ఇస్తాడు. నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో దేవుడు నీ ప్రతిఫలం తప్పగా ఇస్తాడు. దేవుడు యాకోబు కూడా ప్రార్థన చేసి ఆయన ఎప్పుడైతే అన్నయ్యతో గొడవ అయిపోయిందో వాళ్ళ మామయ్య దగ్గరికి వెళ్ళిపోతున్నాడో భయపడిపోయాడు. నేను వెళ్ళిపోయిన తర్వాత నా పరిస్థితి ఏమిటో అనేది, నా దగ్గర బట్టలు కూడా లేవు, తినడానికి ఆహారం లేదు, ఎక్కడుంటానా, ఎవరు నాకు చూస్తారా అనే పరిస్థితి. ఆ సమయంలో దేవుడు ఏమంటాడంటే, నేను చెప్పింది నెరవేర్చే వరకు నేను విడబాయను అన్నాడు. మాట ఈ మాట ఏంటది? ఆదికాండం 28:15 దేవుడు ఇచ్చిన వాగ్దానం పెట్టి, నువ్వు ఎక్కడికి వెళ్ళినా నీకు తోడుగా ఉంటాను, ఏ విషయాలు కూడా నీ కరువు నేను చేయను, నీకు బట్టలు కానీ ఆహారం కానీ ఉండడానికి కానీ ఏది కూడా. అందుకే ఒక దగ్గర ఏం చెప్పారంటే, యాకోబు ఆస్తి నుంచి నీకు నేను ఆశీర్వాదం, దేవుని తాలూకు ఆశీర్వాదం ఏంటుంది? యాకోబుకి ఇచ్చిన ఆశీర్వాదం నీకు ఇవ్వబోతున్నాను అన్నాడు.
యాకోబులో ఉన్న యాకోబు ఆస్తి నీకు ఇవ్వబోతున్నాను. ఎంత ధనవంతుడు చేశానంటే యాకోబుని దేవుడు. అంత ఎప్పుడైతే దర్శనం వచ్చినప్పుడు ఉత్తి చేతులతో ఉన్నాడు, ఏమీ లేదు, తల కింద ఒక రాయి పెట్టుకొని పడుకున్నాడు. ఆ సమయంలో ఒక దర్శనం చూశాడు. ఆకాశం నుంచి కింద భూమి మీద ఏముందట, నిచ్చెన ఉందట. దేవదూతులు కిందకి మీదకి కిందకి దిగుతున్నారు. ఆ సమయంలో దేవుడిచ్చిన ఈ వాగ్దానం. అందువల్ల ప్రార్థన పునాది అనేది జీవితంలో తప్పగా ఉండాలి. ఏ మనిషి కూడా ప్రార్థన పునాది నీ జీవితంలో లేకపోయినప్పుడు దేవుడు నడిపిస్తాడు. ఏమి ఎలా చేయాలి, నీ సమర్పణ ముందు చూస్తాడు దేవుడు. నీ సమర్పణ ఎలా ఉంది అని, నీ దేవుని కోసం నువ్వు ఎంత కష్టపడుతున్నావు, దేవుని కొరకు నువ్వు ఎంత తాపత్రయం నీ పడుతున్నావు అని, దేవుని కోసం నీ ఆసక్తి ఎంత ఉన్నది, దేవుని కొరకు నీకు ఎంత త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నావు, ఏ త్యాగాన్ని చూపిస్తున్నావు. అందరికీ గొప్ప విషయం ఏంటంటే ఏ త్యాగాన్ని దేవుడికి నీకు చూపిస్తున్నావు. ఆ త్యాగాన్ని చూసి దేవుడు నీ ప్రతిఫలం నీకు సిద్ధపరుస్తాడు. నేను ప్రార్థన చేశాను, పొందుకున్నాను. నాకైతే ముందులో నవ్వేవాడు, దేవుడికి మధ్య 3 రోజుల్లోనే మాట్లాడేస్తాడా అని. కానీ సత్యం దేవుడికి నాకే తెలుసు, వేరే వాళ్ళకి తెలియదు కదా. వాళ్ళు చెప్పినా నమ్మరు. వాళ్ళు ఉపవాసంతో ఉండేవాడిని, అందులో కూడా నవ్వేవాడు. దేవునికి కావాల్సింది యథార్థత. నీ ప్రార్థన జీవితం కావాలి, నీ త్యాగాన్ని కావాలి. దేనికోసం నీ ఎంత ఆసక్తి పడుతున్నావు. ఏదో నేను దేవుడి సన్నిధికి వచ్చాను, దేవుడు నా కోసం చేసేస్తాడంటే చేస్తాడు. ఆయన చేయడానికే ఉన్నాడు ఆయన. అందుకే మందిరానికి తీసుకొస్తాడు దేవుడు. కానీ వచ్చిన తర్వాత ఏదైతే మనం నేర్చుకుంటున్నామో వాటిని ఏం చేయాలి, మనం ఇంటి దగ్గర వెళ్ళి సాధన చేయాలి. చర్చిలో కూడా ప్రార్థన చేయాలి, ఇంటి దగ్గర కూడా మనం ప్రార్థన చేయాలి. నువ్వు ఎలాంటి సమస్యలతో ఉన్నా కూడా నువ్వు బయటపడడానికి ప్రార్థనే ఆయుధము. నువ్వు ప్రార్థన చేయకపోయిన ముందే దేవుని తెలిసి నువ్వు ఏ ప్రార్థన చేయబోతున్నావు అని. దానికి విడుదల కూడా దేవుడు ఎలా చెప్తారంటే కళ్ళ ద్వారా, దర్శనం ద్వారా చూపిస్తాడు దేవుడు దాని విడుదల. దావీదు దగ్గర అంతా నేను ప్రార్థన చేసే కానీ దేవుడు నాకు ఉత్తరం వచ్చును. ఎలా ఉత్తరం వచ్చిందండి, ఎలా తెలిసిపోయింది దీనికి దావీదుకి? నేను ప్రార్థన చేస్తే దేవుడు నా ప్రార్థన విన్నాడు అని. ఇదే కళ్ళ ద్వారా, దర్శనం ద్వారా, స్వరం ద్వారా, స్వప్నం ద్వారా దేవుడు మాట్లాడి దాని విషయాలు చెప్పేవాడు దేవుడు. లేకపోతే యోగ గ్రంథంలో ఇంత స్పష్టంగా రాయడు. రాత్రి వేళ కళ్ళలో దేవుడు మన చెరువు ఏం చేస్తాడట, పిలుస్తాడట. మరెందుకు యోగంగా తెలిసిపోయాడు, ప్రభు దయచేసి నాకు స్వప్నం చూపించండి, కావాలని చంపి. ఎందుకంటే రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందా, ఇప్పటికే నేను చచ్చిపోయిన పరిస్థితుల్లో ఉన్నాను, ఇప్పుడేం జరిగిపోతుందో నాకు తెలియదు. శరీరంలోని రోగంని నేను తట్టుకోలేకపోతున్నాను. ప్రభా మరి రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో మరి నాకు చూపించదు, నేను కావాలంటే చంపే మరి కష్టాలు నేను పడలేను ప్రభా. ఎందుకు కళ అనేది, స్వప్నం అనేది మన జీవితానికి ఒక భాగమై ఉన్నది. ఊహించే పిల్లల నుండి ఎక్కువ ఎందుకు ఆ స్వప్నం వస్తుంటారు, ఎంతమంది అది పాటిస్తుంటారు ఆ విషయాన్ని. మరి దేవుడు చెప్పాడు కదా ఆమోస్ పత్రిక 3:7, తన సేవకులను ప్రవక్తలకి నేను చెప్పకండి ఏ పని కూడా నేను చేయను. ఎలా చెప్పేవాడని? ఆదిలో ఉన్న జనమును, మన యెషయా గ్రంథంలో చెప్పిన మాట, ఆదిలో ఉన్న జనమును మొదలుకొని నేను చెప్పిన వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఈ భూలోకం మీద? ఏడు చెప్పేవాడు ఆయన. ప్రవక్త అనేది దేవుని దగ్గర నుంచి మాట తీసుకున్నాడు.
దేవుడు ప్రవక్తకే అన్ని విషయాలు చెప్పారు. అలాగే అపోస్తలుగా, ప్రవక్తలుగా, సువార్థికులుగా, కాపరులుగా, బోధకులుగా ఉన్న వారు అందరితో దేవుడు చెప్పారు. ఆయన ఏం చేయబోతున్నాడు అనే విషయాన్ని నేను బయలుపరచు అంటే భక్తులతో నేను సరిపోయిందా అంటే కాదు. ఎవరైతే ఏసైని యథార్థంగా నమ్ముకొని ఆయన పట్ల జీవిస్తారో వాళ్ళతో దేవుడు మాట్లాడతాడు. అది విశ్వాసులు అవ్వచ్చు, పాస్టర్స్ అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. మరి నా భక్తి జీవితంలో నా పునాది ఇలాగే పడ్డారు. నా పోరాటం దేవుడితోనే ఉండేది. నేను దేవుడు యథార్థాన్ని చూస్తాడు, నీ జీవితాన్ని చూస్తాడు, నీ త్యాగాన్ని చూస్తాడు. నీ దేవుని కోసం ఎంత ప్రయత్నం పడుతున్నావు, ఎంత యథార్థంగా ఆయన నీవు వెంబడిస్తున్నావు. నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నావు, నష్టపోయావా, రా దేవుడి సన్నిధిలో తిరిగి నేను లేపుతాడు. అనారోగ్యంతో ఉన్నావా, రా దేవుడి సన్నిధిలో ఏమైనా నువ్వు ఇబ్బందుల్లో ఉన్నావా, కష్టాల్లో ఉన్నావా, దురాత్మతో పీడించబడుతున్నావా, ఏ విషయంలో నీ బాధపడుతున్నావు, రా దేవుడి సన్నిధిలో నీ యథార్థాన్ని చూస్తాడు, నీ సత్యాన్ని చూస్తాడు దేవుడు. నీ ప్రార్థన వింటాడు. అందులో పొరపాట్లు ఏమైనా ఉంటే అది కూడా సరి చేయడానికి చూపిస్తాడు. ఒకసారి ఏమైందంటే నేను ప్రార్థన చేస్తున్నాను, తిరుగుతూ అలాగే రాత్రి కల్లా నాతో మాట్లాడారు. దర్శనం నిరీక్షణతో ప్రార్థన చేయాలి. నిరీక్షించి ప్రార్థన చేయాలి. నిరీక్షణ కాదు, నిరీక్షించి ప్రార్థన చేయాలి. నిరీక్షించి ప్రార్థన చేయాలంటే అర్థం ఏంటంటే కనిపెట్టాలి. మీ మైండ్ కాన్సన్ట్రేషన్గా ఉండాలి. నువ్వు ప్రార్థన చేసేటప్పటికి దేవునికి నీకు సంబంధం అనేది కరెక్ట్గా ఉండాలి. అదే నిరీక్షణ. నిరీక్షించి నువ్వు ప్రార్థించి అని కనిపెట్టు. చేసే ప్రార్థన ఒత్తిని పోకూడదు. నేనేం చేయాలి, కనిపెట్టాలి. ఎప్పుడైతే నేను ప్రార్థన చేసావో దేవుడు జవాబిస్తాడు. దానికోసం నువ్వు కనిపెట్టు. ప్రభు చెప్పిన మాట నా సొంత మాటలు ఏమి కూడా కావు. అందువల్ల ఏంటంటే ఎంత ప్రార్థన చేస్తున్నారు. యోగుతో ఈ పోరాటం ఏంటి, ఎందుకన్నాడు ఆ మాట? ప్రభు కావాలంటే చంపేయాలని నాకు స్వప్నం చూపించాడు. దేవుడు ఎందుకు మన రాత్రి వేళ కళల్లో స్వప్నం జరగమంటారు? మాట చెవులు ఎందుకు తెరుస్తున్నాడు ఆయన? నా బిడ్డ నాశనం అయిపోకూడదు, నన్ను వెంబడించిన వారు ఎవరు కూడా నాశనం అయిపోకూడదు. మనం అనుకుంటాం ఎవరో మన నా కోసం ప్రార్థన చేస్తే నేను బాగుపడుతున్నాను. కాదు, నీ పాపానికి నీరే ఉత్తరవాడు, నువ్వు చేసిన దానికి నీరే ఉత్తరవాడు. దేవుడు నీకు నీవే సరి చేసుకోవాలి. నీ బట్టలని నీవే ఉతుక్కోవాలి. ఎవరో ఉతికేస్తారని మర్చిపోండి. మీరు దేవుడి సన్నిధిలో కూర్చోరు కాబట్టి ఇక్కడ ప్రార్థించండి, ప్రార్థన నేర్చుకోండి. ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా మీరు ప్రార్థించండి. ఇది ఇప్పుడుతో సరిపెట్టడానికి చూడు. దేవుడు నాకు 3 రోజులు ప్రార్థన చేయమన్నారు, చేశాను. 10 రోజులు చేయమన్నారు, చేశాను. 40 రోజులు ప్రార్థన చేయమన్నారు, 40 రోజులు ప్రార్థన చేశాను. ఉపవాసంతో ప్రార్థన చేశాను. ఇవి ఉట్టు మాటలు కావు. దేవునికి అన్ని చూపిస్తాడు. దేవుడు చూపించాలి. ఇవన్నీ నేను చేశాను, పొందుకున్నాను, దాని ప్రతిఫలం పొందుకున్నాను. ఈరోజు నేను సేవకుడు అంటే ఆయన కృపే. రియల్గా చెప్తానండి, నాకేమి కూడా తెలియదు. నేను పుట్టిన క్రైస్తవుడు కాదు. ఎక్కడో పీటీఎస్సీ చేసి బైబిల్ కాలేజీ చదువుకొని వచ్చానండి, అదే లేదు. తెలుసు అక్కడ దాకే. ఒక 4 రోజుల కోసం వెళ్ళాను అంతే అక్కడ దాకా. తర్వాత రెండో జీవితం అంతా ప్రార్థనే ప్రార్థనే ప్రార్థన.
ఇది నా జీవిత సాక్ష్యం. ఇది ఈరోజు బైబిల్లో ప్రతి ఒక్క మాట దేవుడు నాకు నేర్పిస్తున్నారు. చాలాసార్లు తల కొట్టుకుంటూ ఉంటాను, దాన్ని ధ్యానం చేస్తూనే ఉంటాను. దేవుడు ఏదో ఒక రూపంలో దాన్ని వివరించి నాకు బోధిస్తాను. అందువలన మీరు ఏ మనస్తత్వంతో దేవుడి సన్నిధిలో మీరు ఉన్నారు, ఏ మనస్తత్వంతో నేను ప్రార్థన చేస్తున్నా, నీ అవసరం ఏమిటి, ఎందుకోసం నీ భక్తి మీరు నా చర్చ్ కూర్చోవాలి, ఎందుకు యేసయ్య ప్రభువుని నమ్ముకున్నాం, ఆయన వాక్యాన్ని నువ్వు ఎంత వింటున్నావు, ఆయన చెప్పిన మాటలు ఆయన వాక్యాన్ని నువ్వు ఎంత గ్రహిస్తున్నావు, దాని తగ్గట్టుగా నేను నడవడానికి ప్రయత్నిస్తున్నావా. పదార్థాలు దేవుడు చెప్పాడు, తర్వాత మరికొన్ని విషయాలు యేసు ప్రభు కూడా చెప్పుకొని వచ్చారు, వాటిని పాటిస్తున్నావా. ఆయన నిజం చెప్పాలంటే ఆయన మన దగ్గర కోరుకున్న విషయాలు పెద్ద విషయాలు ఏమి కావు. నీ మనస్తత్వాన్ని మార్చుకో, అంతే. నీ మనసుని మార్చుకో, నీ మనసుని నువ్వు మార్చుకో. అక్కడ దాకా చెప్పాడు. నీవే ప్రవర్తనలో అయితే నేను జీవించావో జీవిస్తున్నావో దాన్ని మానే. నీ మనసు మార్చుకో, నీ శరీర క్రియలు మార్చు. అదే కోరుకుంటున్నాడు. నీ మనసు మారకపోతే నీ దేవుడిని పొందలేదు. దేవుని దగ్గర నుంచి ఏది కూడా నీవు ఆశించదు. ఆయన కోరుకుంది ఒకటి, నీ మనసు మారాలి. నీ మనసు మారాలి, నీ సాత్వికుడిగా అయిపోవాలి. కొండ ప్రసంగంలో మత్తయి సువార్త కొండ ప్రసంగంలో దేవుడు 5వ అధ్యాయంలో చెప్పాడు, నీ మనసు ఎలా ఉండాలి, నీ జీవితం ఎలా ఉండాలి, 10 ఆజ్ఞలను చెప్పాడు. యేసు ప్రభు కూడా చెప్పిన మాట ఏంటంటే, నేను ధర్మశాస్త్రాన్ని కొట్టడానికి నేను రాలేదు, కానీ దాన్ని నెరవేర్చడానికి వచ్చాను. ధర్మశాస్త్రం పాత నిబంధన కానీ కొత్త నిబంధనలు కానీ ఏ అక్షరం కూడా తీయడానికి లేదు, దాన్ని కొట్టడానికి కూడా లేదు, మీ ఇష్టానుసారం నేను చెప్పడానికి కూడా లేదు. ఏ వాక్యం మీద ఎలా రాసున్నదో అది అలాగే నేను చెప్పు. చాలా భయపడుతుంటానండి నేను నిజంగా. బలిపీఠం ఎక్కాలి, అడుగు పెట్టాలి అంటే నాకు చాలా భయం. నేను ఒక సాక్ష్యం చెప్తాను, చిన్నదే పెద్దగా లేదు. నేను 7 సంవత్సరాలు పాస్టర్గా నేను చేశాను. నా పిలిపెట్టి సువార్థికుడుగా, కాబట్టి నేను సువార్త చేయాలని నేను వదిలేశాను. అయితే ఆ రోజుల్లో ఎప్పుడైతే నేను పాస్టర్గా 7 సంవత్సరాలు నేను చేశాను, నాకు 2 చర్చలు అప్పు చెప్పాను. ముందు చర్చ చేశాను, చేసిన తర్వాత 1 సంవత్సరం 2 సంవత్సరాలకి మరొక 2వ చర్చ ఇచ్చారు. కానీ నాకు టైం కుదరలేకపోయింది. నేను ఎప్పుడు కూడా చర్చ్ లీడ్ అయిపోయేవాడు. అంటే మొదటి చర్చ్లు పెంచుకోవడానికి చాలా ఈజీ అండి. ఎన్ని చర్చలైనా మనం పెట్టుకుంటా న్యాయాన్ని చేయగలుగుతావా. అయితే అప్పుడు నాకు చాలా బాధ అనిపించింది. నేను చెప్పేసాను క్లియర్గా, నేను 2వ చర్చ నేను చేయను. ఎందుకంటే నేను సంపూర్ణంగా నేను న్యాయం చేయలేకపోతున్నానండి. ఒక చర్చ్తో 2 చర్చలు నేను 2 చర్చల వల్ల నేను సంపూర్ణ న్యాయం చేయలేకపోయాను. కాబట్టి ఏ చర్చలు నేను చేశాను అదే నేను చర్చ చేస్తాను అనుకోని ఆ చర్చ నేను చేశాను. ఆ 7 సంవత్సరాలు అయిన తర్వాత ఒకరోజు నాకు చాలా బాధ అనిపించింది కొంతమంది వల్ల. అప్పుడు కూడా ఒక్కటే, దేవుడు నాకు ఇచ్చిన పిలుపు ఏంటి, సువార్తగా నన్ను పిలుచుకున్నారు కాబట్టి నేను సువార్త చేస్తాను, కానీ మరి పాస్టర్ కానీ చేయను అనేసి మానేస్తాను. ఒక 2 సంవత్సరాలు అయింది. ఇంట్లో పరిధిలో బాప్టిస్ట్ చర్చ్ మానేసాను. ఈరోజు సువార్త, అప్పుడు కూడా సువార్త చేసేవాడు. మీటింగ్స్కి వెళ్తాను, చర్చిలకి వెళ్తాను, కాటేజ్ ప్రేయర్స్కి వెళ్తాను. దేవుడు నాకు ఏదైతే నేర్పించాడో ఆ విషయాన్ని నేను అందరికీ చెప్తుంటాను. అందువల్ల ఏంటంటే ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యమైనది. ప్రార్థనని మానవద్దు. ప్రార్థనని మీరు ఎక్కడ చేయాలన్నా కూడా మీకు అక్కడ దేవుడు ఉన్నాడు.
అది దేవుని సన్నిధిలో ప్రార్థన చేయండి, ఇంటికి వెళ్తారు, ఇంట్లో ప్రార్థన చేయండి, దాని ప్రతిఫలం మీరు తప్పగా మీరు పొందుతుంటారు. ఉట్టి చేతులు దేవుడు పంపించి కొంత లోపం ఉండొచ్చు. తెలిసి సిస్టర్ గారు చెప్పాను, నాకు బాబు పని తీస్తాను, చాలా బాగా ఉంటుంది, ప్రార్థన చేయండి. నేను చేశాను, ప్రార్థన చేశాను. ఒక లోపం ఉండిపోతుంది, కానీ దేవుడు జీవితాన్ని తీసుకోడు. దేవుడు జీవితం ఇస్తాడు. ఆ లోపమైన పరిస్థితుల్లో కూడా దేవుడు ఇస్తాడు. ఒక దగ్గర అయితే ప్రభు ఏమన్నారంటే, నీ కన్ను నీకు తప్పుతో చూపిస్తుందంటే ఒక కన్ను తీసి, నీ చేతులు పాపాన్ని పరిగెడుతున్నావంటే చేతుల్ని నరికే అన్నాడు. కాబట్టి శరీరంలో ఒక అవయవం లోపించబడ్డాది అని యేసు చెప్పిన మాట. నీ కన్ను అభ్యంతరంగా ఉంటే ఒక కన్ను తీసేమన్నాడు అంతే. నువ్వు చేయగానే అభ్యంతరం అంటే తీసేమన్నాడు. ఆ లోపంతో దేవుడి సన్నిధిలో ప్రవేశించడం ఎంతో మేలన్నాడు ఆయన. కాబట్టి నీ కొడుకు అమ్మ, నీ కొడుకు కళ్ళు లేదనేసి నీ బాధపడద్దు, కానీ దేవుని దాన్ని తప్పగా చేరుతాడు. ప్రార్థన నడిపించు, దేవుడి సన్నిధిలోకి తీసుకొని రా, నువ్వు ప్రార్థన చేయి. లోపాన్ని ఎప్పుడు కూడా నువ్వు నీ మనసులో పెట్టుకోవద్దు, దేవుని సమర్పించుకో. దేవునికి ఏం చేయాలా? సమర్పించుకో. ప్రభా నీ చెప్తూ నీ ఇష్టం ఇదే కాబట్టి నీ వందనాలు ప్రభా, ప్రాణం నుంచి కాపాడావు కాబట్టి వందనాలు ప్రభా అని ఎప్పుడు కూడా దేవుని స్థితిలో చెల్లించి, దేవుడు నీకు ఏదో రూపంలో ఆ లోపాన్ని తీసేస్తాడు. దేవుడు నీ బాధని లేకుండా చేస్తాడు. ఎంతో ఆనందంగా సంతోషంగా నేను ఉంచుతాడు. నీ లోపం మర్చిపోతాడు. అందువల్ల ఏంటంటే, ఒక పాస్టర్ గారిని చూడలేదేమో కానీ చూసావు నాకు తెలియదు. ఆయన పుట్టి నుంచి అపంగుడు. ఆయన 2 చేతులు ఆయన కొండవు చిన్నగా ఉంటారు, ఇంకే ఉంటారు. ఆయన టేబుల్ మీద కూర్చొని ప్రసంగం చేస్తారు. ప్రపంచంలో చాలా పేరు పొందాడు ఆయన. చిన్న కాలు, ఎక్కడికి వెళ్ళాడంటే మన హిప్స్ మీదే వాడు కదులుతాడు. ఆయన ఆస్ట్రేలియా ఆయన, కానీ ప్రపంచంలో ఎంతో పేరు పొందినాడు. 2 పిల్లలు కూడా దేవుడు ఆయనకి ఇచ్చాడు. ఆ యూట్యూబ్లో మీరు చూస్తూ ఉంటారు అన్నమాట, ఆయన ఫోటో ఉంటారు. ఏం పేరండి? నలుగురు ఆయన పిల్లలు. ఇంతే ఉంటాడు, కొద్దిగా ఉంటాడు. బైబిల్ ఓపెన్ చేతులు కూడా లేవు అనుకుంటా, చేతులు కూడా లేవు. ఆయన ఏంటంటే కాల్తో బైబిల్ తీస్తాడు. మరి ఆ పరిస్థితి అయింది. యూట్యూబ్ ఎంతమంది చూస్తున్నారు నాకు తెలియదు, కానీ చూడండి. ఏంటమ్మా? అలాగే ఏంటంటే దేవుడికి సాక్ష్యాలు ఉన్నాయి. అందుకే సాక్ష్యం ఏంటంటే మనుషుల్ని బలపరుస్తారు. బైబిల్ అనేది ఒక సాక్ష్యం మీద ఉంది. ఏంటంటే బైబిల్ దేంట్లో ఉన్నా ఒక సాక్ష్యం ఆధారపడి ప్రతి భక్తులు ఆ మాటని రాస్తారు. 2 తిమోతిలో లాస్ట్ క్లాస్లో రాసిన మాట ఏంటంటే, ఒక మాట చాలా యథార్థంగా రాస్తారు. అక్కడ ధర్మశాస్త్రం అంటే దేవుని ద్వారా ప్రేరేపించి రాయబడ్డారు. దేవుడు భక్తులతో మాట్లాడి వాళ్ళని ప్రేరేపించి ధర్మశాస్త్రాన్ని రాపించి, దేవుని ద్వారా ప్రేరేపించి రాయబడ్డారు ధర్మశాస్త్రం. ఎవరు వాళ్ళు ఇస్తున్న వాళ్ళు రాసేది. అందుకే ఏంటంటే మీరు ఒకే ఒక విషయం ఏంటంటే, యథార్థంగా మీరు ప్రార్థన చేయండి. దేవుడు మీకు వాగ్దానాలు ఇస్తారు. వాగ్దానాలు కనిపెట్టండి, ప్రార్థన చేయండి, విడుదల పొందుకోండి. చెప్పిన మాటలు ఆశామాషా మాటలు కావు. ఈ త్యాగాన్ని దేవుడు చూస్తూనే ఉంటారు. ఈ సమర్పణని దేవుడు చూస్తూనే ఉంటారు. నీ కష్టాలు
మీరు చూస్తూనే ఉంటారు. మీ దేవుడి సన్నిధిలో కూర్చున్నారు, మీరు రక్షణ ఉన్నారు, కానీ మీకు అన్యాయం దేవుడు ఇచ్చిన మాటలు దేవుడు దీవించిన మాట. ఆమేన్. ఇచ్చిన సమయం బట్టి దేవుని వందనాలు. మరి ఇచ్చిన మీ అందరికీ వందనాలు. అలాగే పాస్టర్ మహాగారికి, పాస్టర్ గారికి, సంఘానికి, మరి ఇక్కడ చేస్తున్న చేతులు పెళ్ళి అమ్మాయి పేపర్ గారు వీళ్ళందరిని బట్టి దేవుని వందనాలు చెల్లిస్తాను. దేవుడు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీ అందరికీ వందనాలు తీసుకుంటూ వందనాలు చెప్తూ మా సెలవు తీసుకున్నాం. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. ఆమేన్. ఆమేన్.